ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండి వారిని బలపరిచి సహాయము చేయునని యెషయా భక్తుడు వివరించుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానము అవిశ్వాసులకు, భక్తిహీనులకు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారికి కాదు కానీ కేవలము దేవునికి చెందిన విశ్వాసులకు మాత్రమే అని దేవుని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. సహాయము చేసేదనని దుర్మార్గులకు, నమ్మకము లేని వారికి దేవుడు ఎన్నటికీ చెప్పడు గనుక నేడు నీవు దేవుని తట్టు తిరిగి దేవుని బిడ్డగా జీవించినట్లయితే దేవుడు ఆశ్చర్యకరమైన సహాయము నీకు చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు సహాయము చేయాలంటే దేవుని సన్నిధిలో నీవు ఉండాలి, దేవుని భక్తిలో నీవు ఉండాలి, దేవుని సేవలో నీవు ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క సహాయము కోరుకుంటారో వారు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, ఆయన భక్తిలో వారు ఉన్నప్పుడు, ఆయన సేవలో వారు ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయము చేస్తానని, సహాయము పొందుకునే విధముగా వారి జీవితాలు ఉంటాయని దేవుడి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు తనపై నమ్మకము లేని వారికి, దుర్మార్గము లేని వారికి మాట చెప్పట్లేదు. ఎవరైతే ఆయన వైపు తిరిగి ఆయన యందు దేవుని బిడ్డగా జీవిస్తారో వారికి ఎడల దేవుడు ఆశ్చర్యకరమైన సహాయము చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు చేసే సహాయము పొందుకొనులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడిని, మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. నీకు సహాయము చేయువాడను నేనే అని నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. అయా, నీవు చేసే సహాయము పొందుకునేలాగున అట్టి జీవితాలు మేము జీవించడానికి సహాయము దయచేయండి. మనుషుల సహాయము కొరకు ఎదురు చూసే వారముగా మేముంటే ప్రభువా, అట్టి జీవితాలు, అట్టి తలంపులు మాలో నుంచి తీసివేసి నీ సహాయం కొరకు ఎదురు చూసే వారముగా మేము ఉండడానికి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.